దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈ ఉదయకాల సమయంలో అందరూ లేచారా? ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదివారా? గడిచిన నెలంతా దేవుడు ఆయన సురక్షితమైన రెక్కల నీడలో నిన్ను కాపాడి భద్రపరిచి మరొక శ్రేష్టమైన నెలలోనికి ఆయన ప్రవేశపెట్టి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానంతో నీతో మాట్లాడాలని ఆశపడుతుండగా చదువుకుందాం. 81వ కీర్తన 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమలు నీకు అనుగ్రహించి నేను వారిని పోషించేదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరిచేదను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ నెల నీ జీవితంలో బలమైన బ్లెస్సింగ్ ఏంటంటే అతి శ్రేష్టమైన గోధుమలు దేవుడు నీకు అనుగ్రహించి కొండ తేనెతో నేను తృప్తిపరుస్తాడంట. ఈ నెల ప్రారంభం రోజు నుంచి ముగింపు వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు శ్రేష్టమైనది నీ జీవితంలో అనుగ్రహించి కొండ తేనెతో ఆయన నిన్ను తృప్తిపరిచి నిన్ను ఆశీర్వదించి నీ జీవిత కాలమంతయు ఆయన కృపాక్షేమములతో నీ జీవితాన్ని నింపాలని ఆశపడుతుండగా కళ్ళు మూసుకుందాండి, ప్రార్థన చేసుకుందాండి. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. నజరేయుడైన యేసు నామములో నీ సన్నిధిలోనికి వస్తున్నాం. ఈ దినం ప్రభువా నాయన మీరిచ్చిన వాగ్దానము కొరకే నీకు స్తోత్రాలు. యేసు నామములో ఈ నెలలో నీ బిడ్డల జీవితాలు ప్రభువా అతి శ్రేష్టమైన గోధుమలతో నీ బిడ్డల్ని మీరు పోషించండి. కొండ తేనెతో నీ బిడ్డల్ని నాయన యేసు నామములో మీరు తృప్తిపరచండి. దేవానికి స్తోత్రాలు. ఈ దినం నాయన రక్షణ లేని బిడ్డలకు రక్షణ, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును మీరు కలగజేయండి. దేవానికి స్తోత్రాలు. అప్పుల్లో ఉన్న వారికి విడుదల చేయండి. ఆర్థిక సమస్యలతో ఉన్న వారికి విడుదల చేయండి. కోర్టు కేసు కొట్టివేయబడాలి. విడిపోయిన కుటుంబాలు కలపబడాలి. ప్రభా గర్భఫలం లేని బిడ్డల గర్భాలు తెరవబడును గాక. వివాహాలు కాని బిడ్డల వివాహాలు జరుగును గాక. యేసు నామములు పరిశుద్ధాత్ముడా నిశ్చయముగా తండ్రి నాయన నీకు స్తోత్రాలు ప్రభా. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి ప్రభా. లాస్ట్ ఎగ్జామ్స్లలో వరకు నాయన మంచి రిజల్ట్ను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. అయా సేవకుల్ని సంఘాలను మీరు దీవించండి. ఈ అంత్య దినాల్లో శ్రేష్టమైన నాయన కృపతో ప్రతి సంఘమును మీరు నింపి లేవనెత్తి వాడుకోమని ఆజ్ఞాపిస్తున్నాం. అలాగే ఉదయం నాయన మ్యారేజ్ డే, బర్త్డే చేసుకునే బిడ్డలు మీరు ఆశీర్వదించిన తండ్రి. ఈ నెల ప్రారంభం రోజు ప్రభువా మీరు మాట్లాడిన వాగ్దానం నీ బిడ్డల జీవితాల్లో నిశ్చయముగా మీరు నెరవేర్చి నీ కృపలో వర్ధిల్లింపజేసి ఆశీర్వదించి వాడుకోమని అడుగుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.